చూడండి, ఏదో సామెత చెప్తారు కదా, మంచి మనిషికో మాటట, మంచి గుడ్డుకట ఒక దెబ్బట. అలాగా బుద్ధిహీనుడు ఇంకెప్పటికీ మారడు. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ మూర్ఖుడు వివేకి కాలేడు. కానీ కొంతమంది మనుషులు కాలం గడిచే కొలది ఆలోచించుకుంటూ ఉంటారు, ఇది కరెక్టా కాదా, నేను చేస్తుంది రైటా కాదా, నేను ఇలా చేయొచ్చా చేయకూడదా, నేను ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, నేను ఆలోచించవచ్చా ఆలోచించకూడదా, నా జీవితాన్ని ఎలా దిద్దుకోవాలి, నా జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉంటున్నాను, భవిష్యత్తులో ఇంకెంతగా మంచిగా మారాలి. ఇవన్నీ కూడా సంస్కరణ. మానవ జీవితంలో తప్పులు జరగడం సహజం, దాన్ని దిద్దుకొని ముందుకు పోవడమే సంస్కరణ ఉద్యమంలో భాగం. తప్పు జరగడం సహజం, దిద్దుకునే మనసు ఉండాలి. ఈ రోజు నేను ఎందుకు బాధపడుతూ ఈ ప్రసంగం చెప్తున్నానంటే, చాలా మందికి బైబిల్ చదవడం చేతగాకనో లేకపోతే అర్థం కాకనో అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. అసలు 3500 సంవత్సరాల కిందట వచనాలు 2025 2024 అవసరమా? వాటికి వీటికి ఏంది సంబంధం? అసలు నీకెక్కడది అధికారం? ఇష్టం ఇది. సో కలపకూడదు. కలిపితే ఎవరికి అవమానం అండి? ఎవరికి అవమానం? మనకే అవమానం, ప్రభుకి అవమానం.